హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాకరకాయ చారు చేస్తున్నాను. ఇది రాగి ముద్దలోకి చాలా బావుంటది. అండ్ ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ మనము ఆహ్, కొన్ని కాకరకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్. ముక్కలుగా చేసుకున్న కాకరకాయలని హాట్ వాటర్‌లో వేసి ఒక 20 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని కూల్ చే కూల్ చేయడానికి పక్కన పెట్టొచ్చు కాసేపు. లేదా మీకు టైం లేదు అంటే మీరు కోల్డ్ వాటర్ పోసి పీసెస్ అన్ని చల్లగాయాక మీరు వాటిని కొంచెం స్క్వీజ్ చేసి దాంట్లో ఉన్న వాటర్ తీసేస్తే అందులో ఉన్న బిటర్నెస్ చాలా వరకు తగ్గుతుంది. ఇన్ కేస్ మీరు బిటర్ గార్డ్లో బిటర్నెస్ అలానే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఆ ఉడికిన ముక్కల్ని ఎక్కువ అసలు స్క్వీజ్ చేయనక్కర్లేదు. సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే అంత చేదు ఇష్టపడరు అంటే స్క్వీజ్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి. సో బిటర్నెస్ చాలా వరకు తగ్గుతుంది. ఇందులో నువ్వులు వేస్తాము. సో మీకు ఒక పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దీనికి. అందులో నువ్వులు కొంచెం నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఆ 3 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్న నువ్వులు కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో అండి, ఇక్కడ వాటర్లో బాయిల్ అవుతున్నాయి కాకరకాయ పీసెస్. వాటిని మీరు యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు మీరు స్క్వీజ్ చేసి ముక్కల్ని పక్కన పెట్టుకొని ఉండొచ్చు రెడీగా కూర చేయడానికి. ఇక్కడ నువ్వులు బాగా బ్రౌన్ కలర్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఇదంతా మనం మిక్సీ వేసుకోవాలి. సో గ్రౌండ్ నట్స్, వేయించిన నువ్వులు అండ్ కోకోనట్ ఫ్లేక్స్, అది సాంబార్ పౌడర్ పడుతుందండి ఇందులో. సాంబార్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ అంతా వేసి మిక్సీలో కొంచెం బాగా నీట్గా పౌడరీగా గ్రాన్యూల్స్ ఉండకుండా చూసుకోవాలి. సో ఈ కాకరకాయ చారులోకి మీకు బెల్లం పడుతుంది అండ్ లాస్ట్లో మనం మిల్క్ కూడా యాడ్ చేస్తామండి. ఇందులో చెప్తాను ఎప్పుడు యాడ్ చేయాలో. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్గా ఆయిల్ వేసుకున్నాము. సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. యూజువలీ మనం అందరూ పోపు ఎలా వేస్తామో అలా చేసేయాలి. నేను ఇక్కడ కాస్కోలోంచి తెచ్చిన కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి కుకింగ్కి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కోకోనట్ ఆయిల్ స్మెల్ అంతేం ఉండదు, యాక్చువల్గా మంచిది కోకోనట్ ఆయిల్. సో మీకు నచ్చలేదు అంటే రీప్లేస్ చేసేయండి వేరే ఆయిల్తో. సో ఇక్కడ కొంచెం అవి మగ్గాక ఆవాలు, జీలకర్ర, అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం అలా సాటే అయ్యేంత వరకు చూసుకోండి. ఆ సాటే అయిన ఆనియన్స్ తర్వాత అందులో టమాటా వేసుకోవాలి మనము. ఇలా అవ్వాలండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్గా కాకుండా కొంచెం తక్కువ అవ్వాలి. అందులో తరిగిన టమాటా వేసేసేయాలి. సో ఇది కూడా కొంచెం బాగా మగ్గాక అందులో మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి రెడీగా పౌడర్, అది వేసేసుకోవాలి. అండ్ కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి దాంతోపాటు. బాయిల్ చేసి వాటర్ స్క్వీజ్ చేసి ఉంచిన కాకరకాయ ముక్కలు వేసుకున్నానండి ఇందులోకి.
సో ఇది అలా జస్ట్ నోటీస్ చేయండి. దీని తర్వాత మనము ఆ మిక్సర్ వేసుకోవాలి ఇందులో. సరిపోండి అయితే. అది ఆల్రెడీ చూపించేసానండి. పౌడర్ ఆల్రెడీ యాడ్ చేసేసాం మనము. క్లిప్ కొంచెం ముందరికి వెనకలకి అయింది వీడియో క్లిప్పింగ్. నేను అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. సరిపడా వాటర్ వేసుకోవాలి. బయట యాక్చువల్గా ఫైర్ ట్రక్ వాళ్ళు వచ్చారు, ఎందుకు అర్థం కావట్లేదు. మా హస్బెండ్ చూస్తున్నారు. ఇప్పుడు మిల్క్ యాడ్ చేశానండి దీంట్లో. అంత మిల్క్ యాడ్ చేసినాక ఒక 30 సెకండ్స్ బాయిల్ అవుతే చాలు. 30 సెకండ్స్ టు 1 మినిట్. సో తర్వాత మీరు కట్టేయచ్చు.